విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా పెట్టుబడుల జాతర మొదలైంది. వివిధ దేశాల నుంచి అధిక సంఖ్యలో పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విశాఖలో ఎటు చూసినా సదస్సు సందడే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చామని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్లస్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమ్మిట్ చాలా బాగా జరిగింది. 30th సమ్మిట్ని ఇండియా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి హోస్ట్ చేయడానికి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియా వైడ్ పెట్టుబడులు కానీ ఇవంతా కూడా మంచిగా ఆకర్షణ చేయడానికి ఇది చక్కటి అవకాశం. మేము జర్మనీ నుంచి వచ్చిన డెలిగేషన్ టీం మాకు కూడా ఇది చక్కటి అవకాశంగా భావిస్తున్నాం. ఇన్వెస్టర్స్కి పాలసీ అడాప్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆఫర్స్ ఇచ్చారు. ఐ థింక్ దిస్ ఈజ్ అ గ్రేట్ డీల్ ఫర్ ఇన్వెస్టర్స్ టు లెవరేజ్ ఇట్ అండ్ పుట్ దైర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. ఏంటండి ఎంఓయూస్ సైన్ చేశామండి. లైక్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ దీంట్లో ఎంఓయూ ప్లాన్ ఉంది మాది కూడా. ఎంఓయూ సైన్ చేయడానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి రావడం అనేది ఒక చక్కటి మూవ్ అండి. లైక్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీని మనం విశాఖపట్నం పట్టుకొచ్చామంటే చిన్న మధ్యతరగతి కంపెనీలు పెద్ద కంపెనీని చూసి ఇక్కడికి రావడానికి విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. బాగుందండి. నేను జర్మనీ నుంచి వచ్చాను. సో మేము ఒక టీమ్ ఒక 3 మెంబర్స్ జర్మనీ నుంచి వచ్చాము. సో సిఎంఎస్ సమిట్కి ఇంటర్నేషనల్ డెలిగేట్గా వచ్చాను అనమాట. సో సమ్హౌ వి ప్లానింగ్ టు డూ సమ్ ఎంఓయూ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వే లైక్ వీఆర్ ఫార్మింగ్ సమ్ ఎస్పీవీ. ఐ మీన్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా ఎస్పీవీ మోడల్లో అభివృద్ధి చేద్దామని అమరావతి. అలాగే మేము కూడా ఒక కంపెనీతో ఎస్పీవీ ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ మీద. సో దానికోసమనే వచ్చాం అనమాట. ఈ ట్రస్ట్ ఖచ్చితంగా బాగుందండి. ఎందుకంటే కూటమి రావడం వల్ల జనాల్లో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ బిజినెస్లో కూడా ఇందాక మేము మాట్లాడినప్పుడు కూడా 15 సంవత్సరాలు మనం ఇలాగే కంటిన్యూ అయితే ఇదే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కంటిన్యూ అయితే మనకు ఖచ్చితంగా బిజినెస్ పర్సన్స్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఓకే ఇక్కడ పెట్టుబడులు పెడితే మనం సేఫ్గా ఉంటాం అన్నది. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 15 సంవత్సరాలు మనం కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఇది ఏపీ స్టేట్ అనేది ఖచ్చితంగా వేరే స్టేట్స్తో కంపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను అనమాట. నూతన పాలసీ బాగుందండి. ఐ మీన్ స్వింగిల్ విండో లాంటివి అలాంటి కొన్ని పాలసీలు పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కైండ్ ఆఫ్ లైక్ అలా చేయడం వల్ల మన స్టేట్కి అది ఏంటంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇంకా ఈజ్ చేస్తే ఇంకా మంచిది. చాలామంది రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈవెన్ మేము కూడా జర్మనీలో కొంచెం ట్రై చేస్తున్నాం వేరే జర్మన్ కాంటాక్ట్స్తో కూడా ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా. సో యా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఉన్నప్పుడు మన దేశంకే రావడం ముఖ్యంగా మన రాష్ట్రం అందులో మన విశాఖపట్నం రావడం ఫ్యూచర్ ఐటీ అది బాగానే ఉంటుందండి. బట్ గూగుల్ బేసిక్గా ఏంటంటే ఒక ఇది ఉంటుంది. గూగుల్ ఎక్కడికి వస్తే అక్కడ డెవలప్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. బేసిక్గా అది అందరూ నమ్మేది. సో గూగుల్ అనేది రావడం వల్ల ఏంటంటే ఒక పెద్ద సంస్థ వచ్చింది కాబట్టి వేరే సంస్థలు రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి ఇక్కడికి. ఎందుకంటే ఒక పెద్ద సంస్థ వచ్చింది కాబట్టి మనం కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో అది ఒక విధంగా మంచి తరుణం మనకి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇందాక సార్ చెప్పినట్టు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీదే మనం ఫోకస్ పెడతాం కాకుండా వేరే వాటి మీద కూడా మన గవర్నమెంట్ కూడా అలాగే ట్రై చేస్తుంది సార్. ఎందుకంటే ఏఐ ఎస్పెషల్లీ ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు చూసారా. సో దానివల్ల ఏంటంటే కొత్త టెక్నాలజీస్ తీసుకోవడం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ మనకి చాలా కంట్రీలు ఉన్నాయి, చాలా స్టేట్స్ ఉన్నాయి. సో అలా కాకుండా ఇది మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి ఏఏ బేస్ మీద కానీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ వాటి మీద టూరిజం ఇలాంటివి కూడా డెవలప్ చేసుకుంటూ పోతే ఏంటంటే యువతకి ఉద్యోగాలు సృష్టించడంలో కూడా మనకి అవకాశం ఉంటుంది. సో
ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా బాగుంటుందండి. ఈవెన్ ఇప్పుడు మేము ఇవాళ నేను జర్మనీ నుంచి వచ్చేటప్పుడు కూడా నేను 2-3 కలిశాను. వాళ్ళు జర్మనీ నుంచి ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు, నాట్ ఇండియన్స్ ఆరిజిన్స్, ఫారెన్ డెలిగేట్స్ వచ్చారన్నమాట. సో వాళ్ళు ఈవెన్ దే ఆర్ ప్లానింగ్ టు డిస్కస్ విత్ సీఎం గారు. ఆల్సో ఒక ఎంటర్ప్రెనర్ వచ్చాడు. ఆయన ఎంటర్ప్రెనర్ కూడా కాదు, ఆయన బిజినెస్ మ్యాన్ ఇన్ జర్మనీ. సో దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ ట్రస్ట్ అనమాట. బేసిక్గా లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చి డిస్కస్ చేశారు. అప్పుడు వాళ్ళకి సరైన లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు సరైన ఇది రాలేదు అని చెప్పి కూడా ఆయన మాతో చెప్పడం విన్నానమాట. నేను ఫ్లైట్లో మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్. సో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. మనం ఇలా 15 సంవత్సరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఐఎమ్ ష్యూర్. See, this is one of its kind, first of such initiative by the state government. Let me make it very clear. I'm from an overseas recruitment company, Al Yusuf Enterprises. I'm Safwan Yusuf Sheikh, CEO of this company, and we are recruiting manpower to various overseas countries, especially in the GCC country, African countries, European countries. And today, I'm very happy to share with this you all. We had signed the MOU with the Andhra Pradesh government because they are very aggressive, taking the skill, taking the youth, and we had come on contract to recruit minimum 200,000 manpower in next 5 years. For this, the collaboration starts from today. Sorry? What is? See, considering the Andhra Pradesh government approach, they are very open. They, first of all, they listen basically what can be adapted through them as a government. And once it is adapted, automatically the process can be initiated. So I'm so happy to share this with the government. They had accepted it, and here in coming few years, you will see 200,000 migration from AP alone, from India to the overseas countries. We had signed the MOU in the presence of the DG and CEO of Andhra Pradesh Skill and Andhra Pradesh Overseas Recruitment Body. Sorry. Investment budget, what we are catering basically all the major sector, that is shipyard, oil and gas, onshore, offshore, and then also the heavy industries. So the budget is enormous, which at present I cannot put the numbers, but very shortly once we roll on the plan, the things will be more clear to you. My name is Safwan Yusuf Sheikh. I'm from Mumbai, Al Yusuf Enterprises and Safco Skill Academy.